మామయ్యకి ఎలా ఉంది? పేషెంట్ మీకేమవుతారు? మా అమ్మమ్మ. ఆయన అడగండి. మావయ్య, అమ్మమ్మకి ఓ ఎలా? మహాలక్ష్మి గారు ఎలా ఉన్నారు? ఎప్పుడు వచ్చారు? అమ్మమ్మకి ఎలా ఉందో చెప్పు మావయ్య. మా అమ్మ సంగతి ఎందుకులేండి, మీరు ఎలా ఉన్నారు చెప్పండి. అన్నట్టు ఇంట్రెస్ట్ సహా డబ్బులు ఇస్తాన్నారు, తెచ్చారా? అది కాదు మావయ్య, అమ్మమ్మకి ఎలా ఉందో చెప్పు. ఏం చెప్పాలి? హ? నా మేనకోడలు పల్లెటూరులో ఉండిపోకూడదు, సిటీలో చదువుకోవాలని నేను కదా నేను తీసుకొచ్చింది. దానికి కూడా ఇంట్రెస్ట్ సహా ఇస్తావా? మీ అమ్మ చనిపోతే మీ అత్త పాలు తాగి పెరిగావే. ఆ పాల కోసం నువ్వు మీ బావ కొట్టుకునేవాళ్ళు. దానికి కూడా ఇంట్రెస్ట్ సహా ఇస్తావా? ఊరుకోరా, ఎడకు. ఇదిగో అమ్మమ్మకి బాగానే ఉందిరా. ఇదిగో నువ్వు ఇచ్చావు కదా ఇంట్రెస్ట్ మాఫీ, సరేనా? ఇదిగో మళ్ళీ ఇచ్చావు కదా అసలు కూడా మాఫీ. అమ్మమ్మని చూద్దామా? దా దా. ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందండి? లేదండి. 500 చేంజ్ ఉందా? లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందా? లేదు బాబు. అల్లుడు మామయ్య మీరెప్పుడు వచ్చారు? చూడలేదు. అంత లేదులే కానీ ఎంత కావాలి? 10 రూపీస్ మామయ్య. తీసుకో, వెళ్ళి కట్టరు. 500. పర్లేదులే, మీకు ఇవ్వాల్సిందంటే చూసుకుందాం. సారీ మామయ్య. నానా, మీరేమైనా కాఫీ తాగుతారా? మేము తాగంలేరా, నువ్వు మహాలక్ష్మి వెళ్ళి తాగరండి. వెళ్ళండి. హెడ్స్ అంటే నువ్వే ముందు మాట్లాడాలి. కానీ నువ్వు ఆల్రెడీ మాట్లాడేసావు కదా బావా, నాకు ఆ ఛాన్స్ ఎక్కడిచ్చావు? ఎలా ఉన్నావు? ఏం బాగాలేదు. రెసెషన్ కదా, జాబ్ పోయింది. జాబ్ ఉంది కదా అని ఫ్లాట్ తీసుకున్నా. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ పే చేయలేకపోతున్నా. ల్యాండ్ అమ్మేశాను అండ్ నాన్నగారిని తీసుకొచ్చేసా. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఏంటి బావ అలా చూస్తున్నావు? నేను అలా చెప్తేనే కదా నువ్వు హ్యాపీ అవుతావు. మరి నన్ను హ్యాపీ చేయవా? నిన్ను హ్యాపీ చేయాలా? ఓకే. లాస్ట్ ఇయర్ కంపెనీ పెట్టాను, 100 crores లాస్. గడ్డం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇదే నా లాస్ట్ షర్ట్. బామ్మకు బాగాలేదు, నాన్నకైతే టెన్షన్. నిన్నే కార్ కొన్నాను, అది కూడా యాక్సిడెంట్ అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యాను. షూర్ హ్యాపీ. ఎంత చైల్డిష్ గా బిహేవ్ చేసేవాళ్ళం కదా అప్పుడు. నేను పడుకుంటే నువ్వు చదవడం, నువ్వు ఫస్ట్ వస్తే నేను జెలస్ ఫీల్ అవడం, బుక్స్ దాచేయడం, ఫిల్మ్ మ్యాగజైన్ లో టెక్స్ట్ బుక్ పెట్టి చదువుకోవడం, నీ చేత దాట్ ఇస్ మహాలక్ష్మి అనిపించుకుంటా అని చెప్పటం, నా కంపెనీలో నేను నీకు జాబ్ ఇస్తానండి. బా అదంతా గుర్తొస్తే ఎంత నవ్వొస్తుంది తెలుసా? ఓకే మహాలక్ష్మి, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నావు? ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నా. 1.5 lakhs సాలరీ. మాదాపూర్లో ఫ్లాట్ తీసుకున్నా. ఓ నైస్ రైట్. మరి నువ్వు? నేను నువ్వు నిజం చెప్పావు మహాలక్ష్మి. నేను నంబర్ 1 కాకపోతే ఉండలేను. లాస్ట్ ఇయర్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, క్లౌడ్ టెక్నాలజీస్ అని. వీఆర్ ద నంబర్ 1 కంపెనీ నౌ. నా కింద ఆల్మోస్ట్ 100 ఎంప్లాయీస్ ఉన్నారు. 40 crores టర్న్ ఓవర్. యూఎస్లో ఒక బ్రాంచ్. అవును, నీ శాలరీ ఎంత అన్నావు? 1.5 lakhs. 1.5? నా కంపెనీలో లోయెస్ట్ ఎంప్లాయీకే 2 lakhs ఇస్తున్నాను. మహాలక్ష్మి, నీకు ఎప్పుడైనా జాబ్ కావాలంటే జస్ట్ కాల్ మీ.
నీకు వెంటనే జాబ్ ఇస్తాను, నో ప్రాబ్లం. నాకు జాబ్ కావాలని అడుక్కుంటే నువ్వు నాకు జాబ్ ఇస్తావు కదా. ఏ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను అప్పట్లా కాదు, నేను మారిపోయాను. ఎలా ప్రూవ్ చేయాలి? అజిత్ ఇస్ గ్రేట్, ఓకే? అజిత్ ఇస్ గ్రేట్, నేను ఒప్పుకుంటున్నాను. చూసావా, నేను అజిత్ ఇస్ గ్రేట్ అని ఒప్పుకుంటే కూడా కాదు బావా నువ్వే గ్రేట్ అని చెప్పలేకపోతున్నావు. నువ్వు ముందు మాట్లాడితే నీకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నాను. నీకు ముందు మాట్లాడే అంత మెచ్యూరిటీ లేదనే నేనే ముందు మాట్లాడాను. నువ్వు మారలేదు బావా. నువ్వు మారలేదు మా లక్ష్మి. ఏంటి బావా నీది బ్లాక్ బెంచ్ కదా, వైట్ తీసుకొచ్చావేంటి? బెంచ్ బ్లాక్ ఏనో రంగు పోవచ్చేవరని తెల్ల రంగేశా. ఇండియన్ రోడ్స్ కదా. నీకు మతి మరుపు కదా, ఇంకెవడదైనా వేసుకొచ్చావేమోనని. ఏటి బతి మరపు జాన్ ఆచార్య 2GB ర్యామ్ 20GB మెమరీ గూగుల్ మర్చిపోయి కూడా గుర్తుంటాయి. హైదరాబాద్ అంతా గుర్తుందిగా. గుర్తులేకపోవడానికి ఏం మారిందని హైదరాబాద్. బావగారు నమస్తే. మన జయంతి వాళ్ళ జయంతి వాళ్ళ హస్బెండ్ నాకెందుకు గుర్తులేదు. 2GB ర్యామ్ 20GB మెమరీ జాన్ ఆచార్య. ఏది ఎప్పుడన్నా కాంటాక్ట్ చేద్దాం అంటేనేమో మన దగ్గర నెంబర్ ఉండదయ్యే. ఏదో సార్ నెంబర్ చెప్పు. 949000. అబ్బో ఇండియన్ నెంబర్ ఫీడ్ చేయడం మన వల్ల కాదు, మీరే ఫీడ్ చేయండి. ఎప్పుడు కొన్నావురా ఇల్లు? జస్ట్ 6 months అయింది. 6 months. బాగా ఓల్డ్ మోడల్. ఇదిగోండి. గిరిధర్ అదే పేరు, ఏం మార్లా. అది మా బావ మెమరీ. 2GB ర్యామ్ 20GB మెమరీ. మీకు అంత మెమరీ ఉందంటే నన్ను డెఫినెట్ గా గుర్తుపట్టాలి. అరే నువ్వెందుకు గుర్తులేదు నాకు? వీడు మన మా అబ్బాయి. మీ అబ్బాయి నాకెందుకు గుర్తులేదు. వీడు చిన్నప్పుడు నా గడ్డ పట్టుకుని ఆడుకుంటే ఏది ఎప్పుడు కాంటాక్ట్ చేద్దామంటేనే నెంబర్ ఉండదయ్యా. ఇదిగో ఈ నెంబర్ ఒకసారి ఇందులో ఫీడ్ చేయి. మీ జాన్ అంకుల్ నీకు 4 ఏళ్ళప్పుడు అమెరికాకి వెళ్ళాడరా. మళ్ళీ తిరిగి రావాలంటే 20 ఏళ్ళు పెట్టింది. ఏ అంత లేట్ ఎందుకైంది? బై వాక్ వచ్చారా? నా మీదనే జోకులు వేస్తున్నావంటే నీకు పెళ్ళిడు వచ్చిందిరా సూర్య. సూర్యనా? సూర్య ఎవరు? సూర్య ఎవరు? నీ కొడుకు పేరే నువ్వు మర్చిపోయావా? సూర్య నీ కొడుకు. నా పేరు సూర్య కాదు అంకుల్, బాలు. మీ 20GB మెమరీ టెస్ట్ చేద్దామని నేనే అలా ఫీడ్ చేశాను. ఇదిగో అత్తయ్య నెంబర్. అత్తయ్య నెంబర్ నాకు బాగా మా బావ మెమరీ అంతా సెల్ ఫోన్ లోనే. అత్తయ్య ఎలా ఉన్నావు అత్త? హార్ట్ అటాక్ వస్తే తప్ప అత్త నీకు గుర్తుకు రాలేదా? ఆ నాన్నకత్త అందరి నెంబర్లు ఇక్కడుంటాయి, నీ నెంబర్ ఇక్కడుంటుంది. నువ్వే చదివించకపోతే అమెరికా వెళ్ళగలిగేవాడినా, బెంచ్ కార్లో తిరగలిగేవాడినా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటత్తా? అదిగాదే మామయ్యతో విడిపోయినప్పుడే నీకు హార్ట్ అటాక్ రాలేదే, ఇప్పుడు వచ్చిందంటే నువ్వు కడుపులో ఏదో పెట్టుకున్నావు. అమెరికా నుంచి వచ్చానని నీ మేనల్లుండి నాతో చెప్పుకోవే, నీ రుణం తీర్చుకోనివ్వవే. అదిరా అబ్బాయి సంగతి. మహాలక్ష్మికి బాలుకి పెళ్లి చేస్తే అత్తయ్య హ్యాపీగా ఉంటుంది. అదే ఆఖరి కోరిక అనుకో, మీరేమంటారు? పిల్లలకు ఓకే అంటే మాకు ఓకేనే. ఏం బావగారు? పిల్లలు మీరేమంటారు? అంకుల్ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా, స్వప్న. నమస్తే ఆంటీ. నాన్న. నమస్తే అంకుల్. రే నువ్వు చెప్పలేదే. నానా, దిస్ ఇస్ జాన్ అంకుల్. హాయ్, నెంబర్ ఎంతమ్మా? పేరు స్వప్న అంకుల్. అయితే నెంబర్ అక్కర్లేదు. తనెవరు? ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయనని చెప్పానే, తనే. ఓ మహాలక్ష్మి. హాయ్, ఐమ్ స్వప్న. హాయ్. థ్యాంక్ యూ. మీ డాడీ ఏం చేస్తుంటారు? ఆడిటర్ అంకుల్. మహాలక్ష్మి బాలు టేస్ట్ అదిరింది కదా. బాలు టేస్ట్ ఓకే కానీ ఈ అమ్మాయి టేస్ట్ అస్సలు బాగాలేదు. చాలా చీప్ గా ఉంది. వీడు చాలా మూడీ ఫెలో అమ్మా, వీడిని ఎలా పడగొట్టావు? నానా, అలా అనకండి అంకుల్, బాలు ఇస్ గ్రేట్ అంతే. ఇంకే ఉంది, ఈ మాటకి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు చూడు, నేను నిజాలు కక్కిస్తాను. చూడమ్మా స్వప్న, నీ పర్సనాలిటీ గురించి నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నీ హైటా అంకుల్? 5'7". ఓ అంటే నాకన్నా 2 inches ఎక్కువ. ఇప్పుడు సాలరీ అంకుల్ 2 lakhs. ఓ అంటే నాకన్నా 50,000 ఎక్కువ. చూడమ్మా, ఇప్పుడు పర్సనాలిటీ అంటే 36, 24, 36. Stop it. నాకు అర్థమైంది. మార్క్సే కదా, ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అన్నమాట. అమెరికా పరువు తీసేసాడు. ఓ ఫోన్ నెంబర్ కదా, మరి 6 నెంబర్లు ఉన్నాయి కదా, రాంగ్ నెంబర్ అన్నమాట. అది ఫోన్ నంబర్ కాదు అంకుల్,
మిస్ ఇండియా మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ ఫిగర్. ఓ మెజర్మెంట్సా? నీకన్నా ఎంత ఎక్కువమా? ఓ సారీ 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 సారీ. నానా అర్జెంట్గా నాకు మంచి సంబంధం చూడండి. అబ్బాయి బావకన్నా హైట్ ఉండాలి, బావకన్నా స్టైల్గా ఉండాలి, బావకన్నా బాగా నవ్వాలి, అంటే బావకన్నా చాలా అందంగా ఉండాలి. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? బాగా స్టైల్గా ఉంటాడు, బాగా నవ్వుతాడు, అందంగా ఉంటాడనా? హలో, నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడమ్మా? బాలు గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా అంకుల్. ఓ అది రూల్ కదా. అయినా ఎవడో లఫంగాడు వస్తున్నాడంటే మనం ఎందుకు వెయిట్ చేయాలి అంకుల్? రై వచ్చేది మహాలక్ష్మి బాయ్ ఫ్రెండ్ రా. నేను అనేది ఆడి గురించే. వాడి పేరు లఫంగా? నాకు తెలియదే. లఫంగ్, ఇట్స్ నైస్ నేమ్. ఏమా వాడి పేరు లఫంగా? ఈజ్ హీ జపనీస్? అంకుల్ అయినా మహాలక్ష్మిని ఒకడు లవ్ చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాను అంకుల్. హాయ్ అజిత్. అజిత్, యా నీకేం ప్రాబ్లం లేదు కదా? నో 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 ఐఎమ్ కంఫర్టబుల్. ప్రాబ్లం ఏంటమ్మా? బెంజ్ కార్లో లేదు అంకుల్, తన హైట్ 6'1" కదా, రూఫ్ తగులుతుందేమోనని. 6'1" అవును అంకుల్. అంటే బాలు నీకంటే 2 ఇంచెస్ ఎక్కువ అనమాట. ఇప్పుడు ఏంటజిత్, నీ కారుకు రూఫ్ ఉండదా? అదేంటి అంకుల్, తన ఆడి కంపెనీకి ఆర్డర్ ఇచ్చి 3 కార్లు స్పెషల్ గా చేయించుకున్నాడు. ఓ 3 కార్లా? అంటే బాలు కంటే 2 కార్స్ ఎక్కువ అనమాట. ఏం ఉద్యోగం చేస్తుంటావు అజిత్? ఉద్యోగం చేయడం ఏంటి అంకుల్, హీ ఓన్స్ అ కంపెనీ, 100 crores turnover. 100 కోట్ల? అంటే బాలు కంటే 2 టైమ్స్ ఎక్కువ అనమాట. మహా వై ఆల్ దీస్ థింగ్స్? నీకు తెలుసుగా నాకు ఇవన్నీ చూడండి ఇష్టం అంకుల్, ఉండవని. తనకి పొగడ్తలంటే అస్సలు ఇష్టం ఉండదు. హీ సో సింపుల్. ఎస్ ఎస్. అందుకే నాకెప్పుడు అజితే గ్రేట్. రేయ్ ఏంట్రా సిగ్నల్ చూడవా? కళ్ళు కనిపించట్లేదా? అమ్మయ్యా, నా బండికి ఏం కాలేదు. మీకెలా తెలుసు? ఏమన్నా అయితే నా గుండె ఆగిపోయేది కదమ్మా. నా బండి నా ప్రాణం. ఎట్లా వస్పో పరా పో. బాలు, రే ప్రకాష్, ఆ సిమ్టైల్ ప్రాజెక్ట్ వెంటనే ఓకే చేసాయి. ఈ దెబ్బతో మన కంపెనీ 100 crores దాటేయాలి. బాలు చాలా రిస్క్ రా. కొత్తగా సిస్టమ్స్ పెంచాలి, ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవాలి. తేడా వస్తే కంపెనీ మొత్తం డెఫిషియట్లోకి వెళ్ళిపోతుంది. రేయ్ ఒకవేళ సక్సెస్ అయితే చెప్పేది నేను రిస్క్ అని చెప్తున్నాను కదా. రేయ్ రిస్క్ లేకపోతే లైఫే లేదు. నువ్వు ఒక ఎదవని తెలిసినా కూడా నిన్ను నా పార్ట్నర్ గా పెట్టుకోవాలా? అది రిస్క్ కాదా? ఇది కూడా అంతే. ఓకే చెయ్. ఓహో, రెండో ఒకటేనా? అయితే ఓకేరా. హలో, నీకే ఫోన్. ఎవరు? సతీష్. హలో ఏంటి? రే చెప్పాను కదరా నీకు, ఎన్నిసార్లు చెప్పమంటావురా? ఆ మ్యాటర్ అయిపోయింది, క్లోజ్ చేసేయ్. అమ్మా, ఇప్పుడే వస్తాను. అదంతా నాకు తెలీదు. కంపెనీ లేదు, ఏం లేదు. మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసాయి. ఆ ప్రకాష్ గారి సంగతి నేను చూసుకుంటా. హాయ్ మహా, ఎలా ఉన్నావు? హాయ్ అజిత్, బాగున్నాను. హౌ వాజ్ యువర్ ట్రిప్? బాగుంది. తాతయ్య గారు వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు. మహా, యు మిస్ మీ రైట్? యు నో వాట్, ఐ మిస్ యూ సో మచ్. అందుకని నీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. ఓ వెరీ నైస్. ఏంటి మహా, చూడకుండానే నైస్ అంటావు? ఓ ఓకే, యు లైక్ ఇట్? ఇట్స్ రియల్లీ నైస్. రియలీ నైస్ కదా, మేడ్ ఆఫ్ ఇటాలియన్ డైమండ్స్. నువ్వు ఎప్పుడు అంటావుగా అను. ఏంటి? అదే అంటుంటావుగా అను. అజిత్ గ్రేట్ అని అంటుంటావు కదా. అజిత్ నీకు నిజంగానే నచ్చింది 1 minute అజిత్. మహా. మహా, హౌ అబౌట్ ది షాపింగ్? ఏమైంది మావయ్య? బాలు సెల్ ఫోన్ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చేశాడమ్మా. చాలా కష్టపడి సాఫ్ట్వేర్ ఫార్ములేట్ చేశాడు. వాడి ఫ్రెండ్, అదే వాడి పార్ట్నర్ ప్రకాష్ ఉన్నాడు కదా, ఆ సాఫ్ట్వేర్ తీసుకెళ్లి వేరే కంపెనీకి అమ్మేశాడు. ఆ సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు మన మీద కేసేస్తామంటున్నారు. 15 రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే పెనాల్టీ వేస్తామంటున్నారు. మనకున్నదంతా అమ్మినా కూడా పెనాల్టీకి సరిపోదమ్మా. ఏం చేయాలో తెలియక బాలు స్ట్రగుల్ అవుతున్నాడు.
ఏయ్, ఏం చేస్తున్నారు మీరు అందరూ? ఎవరు చెప్పారు మీకు? అది కొత్త ప్రోగ్రామ్ మేనేజర్. కొత్త ప్రోగ్రామ్ మేనేజరా? ఎస్ దిస్ షుడ్ బి లైక్ దిస్. రా బావా, నీకోసం వెయిట్ చేస్తున్నాం. మన దగ్గర 15 days టైం ఉంది కదా. ఈ 15 days లో ప్రకాష్ అమ్మేసిన దానికన్నా ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ రెడీ చేద్దాం. నువ్వు గైడ్ చేయి బావా, అందరం కలిసి వర్క్ చేద్దాం. ఆ సింపుల్ వాడు మన వర్షన్ చూసి షాక్ అయిపోవాలి. కాకపోతే మనకి టైం లేదు బావా, డే అండ్ నైట్ వర్క్ చేయాలి. ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? బావా నీకు హెల్ప్ చేద్దామని. నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదు. అవుట్ బావా అవుట్. ఐఎమ్ టెలింగ్ యూ ద. హలో బావా, నేను మహాలక్ష్మిని. ఎప్పుడైనా నాకు జాబ్ కావాలంటే జస్ట్ ఒక ఫోన్ కొట్టు, ఇచ్చేస్తానన్నావు కదా. ఇప్పుడు నాకు జాబ్ కావాలి. ఏ ఇవ్వలేవా? ఇవ్వలేనంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. Guys, meet our new program manager. హాయ్ హాయ్ హాయ్. Her name is Kajol. కాజాలా? Take your seat. Hi Ajit. ఎప్పుడు వచ్చావు అజిత్? ఈవినింగ్. ఓకే, నేను ఫ్రెష్ అయ్యేస్తా. మహాలక్ష్మి, ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 3:30. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఇలా తిరగటం నాకేం నచ్చలేదు. ఈ విషయం నేను అర్థం చేసుకోగలను, కానీ మా పేరెంట్స్ అర్థం చేసుకోలేరు. రేపటి నుంచి నువ్వు ఆఫీస్ మానేసి ఇంట్లో ఉంటే మంచిది. అజిత్, మన పెళ్ళి ఎప్పుడు? ఎప్పుడు చెప్పు. ఫ్రైడే 9:30. ఫ్రైడే 9:30 అంటే 9:29 వరకు నేను ఇంటి ఆడపిల్లని. 9:30 తర్వాత ఏదైనా అడుగు, నేను నీకు చెప్తాను. అజిత్, నా ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంది. నా ఫ్యామిలీకి నేను అవసరం. ఈ విషయం నీ పేరెంట్స్కి అర్థం కాకపోవచ్చు. నీకు అర్థమైతే నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. బావా, ఆల్మోస్ట్ డన్. బావా, సాటర్డే మహాలక్ష్మి, నేను ఫస్ట్ వస్తే నీకేదో చెప్తానని అని గుర్తుందా? ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నీకు అది చెప్తాను.
తాగే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. తాగి మాట్లాడినట్టే ఉంటుంది. ఓడిపోయాను. నేను ఓడిపోయాను. నేను లైఫ్లో మహాలక్ష్మి హెల్ప్ ఎప్పుడు తీసుకోకూడదు అనుకున్నాను. తీసుకుంటే ఓడిపోయినట్టే. కానీ ఇదంతా మహాలక్ష్మి వల్లే జరిగింది. మహాలక్ష్మి హెల్ప్ కానీ లేకపోయి ఉంటే ఇవాళ ఇలా ఉండేది కాదు. అందుకే చెప్తున్నాను, నేను ఓడిపోయాను. ఫస్ట్ టైం లైఫ్లో ఓడిపోయినందుకు ఆనందంగా ఉంది. ఓడిపోయి గెలిచినందుకు ఆనందంగా ఉంది. హే, ఆగండి. చదువుకునే అప్పుడు నేను ఫస్ట్ వస్తే మహాలక్ష్మికి ఒకటి చెప్తానన్నాను. కానీ నేను అప్పుడు అది చెప్పలేకపోయాను. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో మీ అందరి ముందు తనకు అది చెప్పాలనుంది. దట్ ఈస్ మహాలక్ష్మి.